వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మాలతి. ఈ రోజు జనసేన పార్టీ పండగ. జనసేన పార్టీ ఆవిర్భవించి 12 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఇక ఈ సందర్భంగా ఆవిర్భావ సభను పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇలాకా అయిన పిఠాపురం మండలంలోని చిత్రాడ గ్రామంలో ఆర్భాటంగా నిర్వహిస్తున్నారు. జనసేన అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి జరుగుతున్న ఆవిర్భావ సభకు భారీగా ఏర్పాట్లు చేశారు. విఐపీలు, వీర మహిళలు, జనసేన సైనికుల కోసం ప్రత్యేక గ్యాలరీలను ఏర్పాటు చేశారు. హైవే పక్కన 8 చోట్ల ఎల్ఈడి తెరలు, వేదిక నుంచి 4 కిలోమీటర్ల దూరం వినిపించేలా ప్రత్యేక సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా పలు మార్గాల్లో చర్యలు తీసుకుంటున్నారు. 6 చోట్ల పార్కింగ్ ప్లేస్లు ఏర్పాటు చేశారు. సభకు భారీగా పవన్ అభిమానులు, జన సైనికులు వస్తారని అంచనాతో 1700 మంది పోలీసులకు తోడు 500 మంది పార్టీ వాలంటీర్లతో భద్రత ఏర్పాటు చేశారు. సభ మధ్యాహ్నం 3:30 నుంచి రాత్రి 10 గంటల వరకు సాగే అవకాశం ఉంది. ఇక చివర్లో పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వంలో జనసేన పాత్ర, ప్రాధాన్యతపై శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రస్థానం విషయానికి వస్తే 2008లో అన్న చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యంలో యువరాజ్యం అధినేతగా రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టారు. ఆ ఎన్నికల్లో చిరంజీవి పార్టీ 18 సీట్లతో పాటు 18% ఓట్లు తెచ్చుకున్నారు. ఇదో చిన్న విషయం కాదు. ఆ తర్వాత అన్న ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడాన్ని పవన్ కళ్యాణ్ జీర్ణించుకోలేకపోయారు. ఆ తర్వాత వెయిట్ చేసి 2014లో జనసేన పార్టీ స్థాపించారు. ఆ తర్వాత ఆ ఎన్నికల్లో తెలుగుదేశం, బీజేపీ కూటమికి మద్దతు ప్రకటించారు. కానీ ఏ సీట్లలో ఎక్కడా పోటీ చేయలేదు. ఎన్నికల తర్వాత కనీసం ఏ పదవి తీసుకోకుండా కూటమి తరపున ప్రచారం నిర్వహించారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో బీఎస్పీ, కమ్యూనిస్ట్ పార్టీలతో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేసి జనసేన కేవలం 1 సీటుకే పరిమితమైంది. ఇక ఆ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పోటీ చేసిన 2 చోట్ల ఓటమి పాలయ్యారు. దీంతో ఎక్కడా నిరాశ పడకుండా పోగొట్టుకున్న చోటే రాబట్టుకోవడం అన్నట్టు గోడకు కొట్టిన బంతిలా మొన్నటి ఎన్నికల్లో బీజేపీ, తెలుగుదేశం, జనసేన కూటమి ఏర్పాటులో కీలక భూమిక పోషించారు. అంతేకాదు, అధికారంలో ఉన్న వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వనని చెప్పి ఏపీలో కూటమి ఏర్పాటు చేసి 21 అసెంబ్లీ, 2 పార్లమెంటు స్థానాల్లో పోటీ చేసి అన్ని చోట్ల నెగ్గి 100కి 100% స్ట్రైక్ రేటు సాధించిన పార్టీగా పవన్ కళ్యాణ్ రికార్డు క్రియేట్ చేశారు. అంతేకాదు, వైసీపీని 11 సీట్లకే పరిమితం చేయగలిగారు. ఓ రకంగా 2024 ఎన్నికల్లో వైసీపీ గద్దె దిగడానికి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మరోసారి ముఖ్యమంత్రి కావడానికి కారణం పవన్ కళ్యాణ్ అనే చెప్పాలి. అటు ఉత్తరాదిలో దెబ్బతిన్న బీజేపీకి ఏపీలో పవన్ కళ్యాణ్ చాణక్యమే నరేంద్ర మోదీని ప్రధాని కాగలిగేలా చేసింది. ఇక మొత్తంగా 2024 ఎన్నికల్లో మన రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే అసలు సిసలు గేమ్ చేంజర్గా నిలిచారు పవన్ కళ్యాణ్. మన కర్నూలు నగరంలో టాప్ క్లాస్ అండ్ రిచెస్ట్ విల్లాస్ ప్రాజెక్ట్ అనంత ఫిల్మ్ నగర్. ఇది కేఎంసీ లిమిట్స్ లో వెంకటరమణ కాలనీకి కేవలం 2.5 కిలోమీటర్లకు దగ్గరగా 40 ఎకరాలలో టాప్ క్లాస్ క్లబ్ హౌస్ అండ్ రిసార్ట్ విత్ బిగ్ సైజ్ స్విమ్మింగ్ పూల్, ఇలాంటి ఎంతో అద్భుతమైన డెవలప్మెంట్స్ తో అనంత ఫిల్మ్ నగర్. వెంటనే సంప్రదించగలరు.